హలో ఫార్మర్స్, నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్. నిన్న సాయంత్రం 4 గంటలకి 36 రోజులు కంప్లీట్ చేసుకొని ఈరోజు 37వ రోజు రన్నింగ్లో అయితే ఉన్నాయి. ఇక మనం ఎటువంటి మేనేజ్మెంట్ చేసాము అండ్ ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేసాము అనేది అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్త ఫార్మర్స్ ఉంటే వారికి మన వీడియోస్ని ఫార్వర్డ్ అయ్యండి. పౌల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు 37వ రోజు. ఈరోజు ఒక వీక్ బర్డ్ అనేది మోర్టాలిటీ అవ్వడం జరిగింది. నిన్న 2 మోర్టాలిటీ అవ్వడం జరిగింది. ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే ఇరువైపులు కూడా అంటే 2 వైపులు కూడా మనం ఓపెన్గానే పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఈ టైంలో మన ఫామ్లో ఎంత ఆక్సిజన్ లెవెల్స్ అంటే లోపలికి ఎంత బాగా గాలి వచ్చి మన ఫామ్లో ఆక్సిజన్ లెవెల్స్ పర్ఫెక్ట్గా ఉంటే బర్డ్స్కి సిఆర్డి రాకుండా అసెటిస్ రాకుండా బర్డ్స్ కూడా హెల్తీగా గ్రోత్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఫీడ్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఫీడ్ అయితే ఫినిషర్ ఫీడ్ రన్ అవుతుంది. పర్ డే వచ్చి దాదాపు 170 నుండి 174 గ్రాముల దాకా ఫీడ్ ఇంటేక్ అయితే చేస్తున్నాయి. ఇక మోర్టాలిటీ అన్నీ రాసి పెట్టాను, నేను రికార్డ్ అంతా నేను చూపిస్తాను, బుక్లో చూపిస్తాను. 36 రోజులు మార్నింగ్ ఉదయానికి మనకి 2 కిలోలు బాడీ వెయిట్ అయితే చూపించింది. 6 ఫీమేల్స్ 4 మేల్స్ వేసాను, వెయిట్ అయితే వేసాను. అండ్ మేల్స్ ఇంకా వెయిట్లు ఎక్కువగా ఉన్నాయి కానీ మనము ఫీమేల్స్ ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్. ఫీమేల్స్ మంచి బాడీ వెయిట్ అంటే దాదాపు మనకి యావరేజ్ బాడీ వెయిట్ ఫీమేల్స్ అన్ని యావరేజ్ బాడీ వెయిట్ 2 కిలోల దాకా వచ్చేస్తే మనకి మేల్స్ ఎక్కువగా వెయిట్ ఉంటాయి కాబట్టి తర్వాత మనకి ఎక్కువగా వెయిట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ మన ఫామ్లో మేల్స్ని చూసి మనం మోసపోతాం. ఎందుకంటే మేల్స్ ఎప్పుడు కూడా 300 గ్రాములు 400 గ్రాములు బాడీ వెయిట్ ఎక్కువగానే ఉంటాయి. మనం దాన్ని బేస్ చేసుకొని మేల్స్ బాడీ వెయిట్ని బేస్ చేసుకొని మనం ఒకవేళ ట్రేడర్కి చెప్పినా దాని తర్వాత ట్రేడర్ ఇక్కడ వచ్చిన తర్వాత యావరేజ్ బాడీ వెయిట్ రాకపోవడం అనేది జరుగుతుంది. అంతా ఫీమేల్స్ అన్ని 2 కిలోలు యావరేజ్ బాడీ వెయిట్ వచ్చేంత వరకు మన ఫామ్లో మనం పెంచగలిగితే మనకి టార్గెట్ బాడీ వెయిట్ మనం ట్రేడర్కి ఇవ్వగలుగుతాము. ఈ మేల్స్ బాడీ వెయిట్ని మొత్తం ఫీమేల్స్ అనేది తినేస్తాయి ఇవి తర్వాత. అందుకోసమే నిన్న 6 ఫీమేల్స్ 4 మేల్స్ వేయడం వల్ల 36వ రోజు మార్నింగ్కి మనకి 2 కిలోలు యావరేజ్ బాడీ వెయిట్ అయితే చూపించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 170 నుండి 174 175 గ్రాముల దాకా ఫీడ్ ఇంటేక్ చేస్తున్నాయి కాబట్టి మనకి ఎక్కువగా టైం లేదు. ఇంకొక 3 రోజులు లేకపోతే 4 రోజుల్లో మనం ఫైనల్ లిఫ్టింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి మార్కెట్ రేటు కూడా 100 రూపాయలతో లిఫ్టింగ్ అయితే అవుతుంది. మా మార్కెట్ రేటు ప్రస్తుతానికి 100 రూపాయలు అయితే లిఫ్టింగ్ అవుతుంది. మన బర్డ్స్ లిఫ్టింగ్ అయ్యేపాటికి అదే 100 రూపాయలు అలాగైనా ఉండొచ్చు, లేదంటే ఒక 5-10 రూపాయలు పెరిగినా ఇంకా సంతోషంగానే ఉంటుంది. బ్యాచ్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. మనకి ఓన్ ఫీడ్ డే 1 నుండి కూడా ఓన్ ఫీడే యూజ్ చేసాము, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. వెట్ గ్రో 5% ప్రీమిక్స్తో మనం ఫీడ్ అయితే తయారు చేయడం జరిగింది. ఎవరికైనా వెట్ గ్రో 5% ప్రీమిక్స్ కావాలంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అనేది కావచ్చు, మీకు సప్లై చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 స్టేట్లో కూడా ఆల్రెడీ సప్లై చేస్తున్నాము. ఇక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్కి సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు అన్ని డీటెయిల్స్ అనేది చూపిస్తాను, మనం ఏ విధంగా మెడిసిన్స్ యూజ్ చేసాము అండ్ ఎంత మోర్టాలిటీ వచ్చింది అనేది. ఇది మనం మొత్తం ఫీడ్ తయారు చేసిన డేట్తో సహా మనకి నిన్న కూడా 500 కిలోలు తయారు చేసాము. అండ్ ఇది వచ్చి మనకి దాదాపు గత లాస్ట్ బ్యాచ్లో 300 కేజీలు మిగిలింటే దాన్ని కూడా కొద్దిగా దీంట్లో మిక్స్ చేసి యూజ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఫీడ్ అయితే తయారు చేయడం జరిగింది. ఇక ఈ విధంగా అంటే డే 1 నుండి 30 డేస్ వరకు ఈ విధంగా మెడిసిన్స్ యూజ్ చేయడం జరిగింది. ఇంకా మనకి టెంపరేచర్ అయితే మన ఫామ్లో ఈ విధంగా రికార్డ్ అవ్వడం జరిగింది. ఇక ఇక్కడ చూడొచ్చు ఈరోజు 37 డేస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా మనం ఓన్లీ వాటర్ ఇవ్వడం జరిగింది. ఇక నిన్న ఉదయం నెఫ్రోకేర్ ఇచ్చాము, మొన్న ఉదయం కెనోటెక్స్ 2 రోజులు ఇచ్చాము. 2 రోజులు అదే లైట్గా చిక్ ప్రాబ్లం ఉంటే ఎందుకైనా కానీ ముందు అంటే చిక్ ప్రాబ్లం అయితే మనకేం ప్రాబ్లం చేయడం లేదు కానీ ఎందుకైనా ముందు జాగ్రత్త కోసం 2 రోజులు వాటర్లో 7 ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేశాను. ఇక యాక్టివ్ వైరో యాసిడ్తో స్ప్రే చేద్దాం అనుకున్నాను కానీ అంత మనకి దానివల్ల ఎఫెక్ట్ అయితే లేదు. బర్డ్స్ అయితే హెల్తీగా గ్రోత్ అవుతున్నాయి అండ్ ఫీడ్ ఇంటేక్ కూడా బాగానే ఉంది, మోర్టాలిటీ కూడా లేదు కాబట్టి చిక్ ప్రాబ్లంతో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఇక మెడిసిన్ ఎందుకులే అనే ఉద్దేశంతో స్ప్రే అయితే చేయలేదు. ఓన్లీ మనం 2 రోజులు 7 ఎసెన్షియల్ ఆయిల్ అయితే యూజ్ చేసాము. ఇక టెంపరేచర్ వస్తే ఈ విధంగా అయితే రికార్డ్ అవుతుంది. ఎక్సలెంట్గా మనకి టెంపరేచర్ అయితే ఉంది, క్లైమేట్ అయితే బాగానే ఉంది. ఇక డే 1 నుండి తీసుకొని మనకి
37వ రోజు, అంటే ఈరోజు మార్నింగ్ 37వ రోజు, నిన్న సాయంత్రం 36 రోజులు కంప్లీట్ చేసుకొని ఈరోజు 37వ రోజు రన్నింగ్ ఉంది. మనకు దాదాపు 54 బర్డ్స్ టోటల్ బర్డ్స్ ఇక్కడ చూసారా, ఈ బర్డ్తో తీసుకొని మనకి టోటల్ 54 బర్డ్స్ మోటార్లు ఇవ్వడం జరిగింది. నిన్న 36వ రోజు మార్నింగ్కి వచ్చి మనకి 2 కిలోల యావరేజ్ బాడీ వెయిట్ అయితే చూపించింది. ఇక ఫీడ్ విషయానికి వస్తే ఫీడ్ క్యాలిక్యులేషన్ దొరకలేదు కాబట్టి నేను ఇక్కడ ఎందుకు రాయలేదు. నేను ఓన్లీ ఒక 6 ఫీమేల్ బర్డ్ చూద్దామనే ఉద్దేశంతో ఒక 6 ఫీమేల్స్ 4 మేల్స్ తీసుకొని వెయిట్ వేస్తే మనకి 2 కిలోల యావరేజ్ బాడీ వెయిట్ అయితే చూపించింది. ఇక ఈ విధంగా ఉంది. మోటాలిటీ విషయానికి వస్తే ఈ విధంగా ఉంది. ఇక మనకి ఫైనల్ లిఫ్టింగ్ చేసేస్తే మనకి టోటల్ ఎంత బాడీ వెయిట్ వచ్చింది, ఫైనల్గా ఫీడ్ ఎంత తినింది, పర్ బర్డ్ వచ్చి ఫీడ్ ఎంత తినింది, మనకి ఎన్ని బర్డ్స్ షార్టేజ్ అయినాయి అనేది అన్ని విషయాలు కూడా మనకి ఫైనల్ లిఫ్టింగ్లోనే తెలుస్తాయి. ఎందుకంటే ఇక్కడ మనం 10 బర్డ్స్ ఇలా ఈ విధంగా మనకి వెయిట్ వేయడం వల్ల ఏమవుతుందంటే జస్ట్ అటు ఇటుగా, అంటే ఫీడ్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, అటు ఇటు కావచ్చు. ఎందుకంటే ఫీడర్లో ఫీడ్ మిగిలి ఉంటుంది, కొద్ది ఎక్కువ, కొన్ని ఫీడర్లో ఎక్కువ ఫీడ్ మిగిలి ఉంటుంది, కొన్ని ఫీడర్లో తక్కువ ఫీడ్ మిగిలి ఉంటుంది. కాబట్టి అన్ని ఫీడర్లోనే మనం ఫీడ్ అయితే క్యాలిక్యులేషన్ చేయలేము కాబట్టి మనకి అటు ఇటు కావచ్చు. అండ్ యావరేజ్ బాడీ వెయిట్ కూడా మనం 6 ఫీమేల్స్ 4 మేల్స్ వేయడం వల్ల కూడా కొద్దిగా జస్ట్ బాడీ వెయిట్ కూడా మనకి అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. ఇక ఫైనల్ లిఫ్టింగ్ చేసేస్తే మనకు ఫైనల్లో టోటల్ బర్డ్స్ ఎంత యావరేజ్ బాడీ వెయిట్ వచ్చింది, ఫైనల్గా ఎంత ఫీడ్ తినింది అనేది పక్కాగా మనకి క్యాలిక్యులేషన్స్ అనేది దొరుకుతాయి. ఇక లిఫ్టింగ్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ కూడా మనం ఎలాగో ఫైనల్ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ అయితే చేస్తాం. దాంట్లో మనకి ఎంత ప్లస్ అయింది అమౌంట్, ఎంత మార్కెట్ రేట్ దొరికింది అనేది అన్ని విషయాలు కూడా తెలుసుకునేదానికి అన్ని విషయాలు కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇదే విధంగా పోల్ట్రీకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫార్మర్స్. నేను మీ జబ్బార్ పౌల్ట్రీ ఫామ్.